చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కావాలని రెచ్చగొట్టాక చేసినట్టుంది ఆయన కార్యక్రమం. సీతారాముల కళ్యాణం అత్యంత దైవభక్తితో చేస్తారు ప్రజలందరూ కలిసి. ఇక్కడ కుల మతాల విభేదాలు ఏముండవు. సీతారాముల కళ్యాణాన్ని అన్ని వర్గాలు ప్రజలందరూ కలిసి ఆరాధభావంగా చేసుకున్న కార్యక్రమం అది. అలాంటి కార్యక్రమంలో ఆయన చేసిన తప్పు కావాలని రెచ్చగొట్టే రకంగా ఉన్నట్టుంది. ఆయన ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆయన చేసిన 100% తప్పు. దాని గురించి విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన దారుణ సంఘటన మీరు చూసే ఉంటారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ 2 రోజుల నుంచి మనం దాదాపుగా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టి వాళ్ళు వైరల్ చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. కానీ ఈ రోజున హిందూ ధర్మాన్ని కాపాడే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షి. అసలు ఫస్ట్ టైం ఈయన పేరు ఎక్కడ వినపడింది, ఏ విధంగా వినపడింది అంటే దొంగ సంతకాలు చేసి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే లిస్టు ఎవరైతే గౌరవ స్పీకర్ గారు చదువుతున్నారు అయ్యన పాత్రుడు గారు, ఆ రోజు ఫస్ట్ టైం విన్నాం. ఇలా ఎవరెవరు 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఎవ్వరూ కూడా ఏ రోజు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ఒక మాట్లాడటం కానీ, లేకపోతే నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, మరి పార్టీతో నాకు సంబంధం లేదు, నేను ప్రజల కోసం మాత్రమే నన్ను ప్రజలు గెలిపించారు, పార్టీకి సంబంధం ఏంటి, మరి నేను వెళ్ళి నా వాయిస్ ఇవ్వాలి అనేది ఎవరిలో కూడా లేదు. మరి అట్లాంటి వీళ్ళంతా కూడా ఈ రోజున అతను ఎవరైతే విరూపాక్షి అనే ఉన్నారో ఎమ్మెల్యే గారు, వాళ్ళ స్వగ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మొన్న ఆదివారం రోజు జరిగింది. అది దేశవ్యాప్తంగా కాదు, అంతర్జాతీయంగా కూడా హిందూ ఎక్కడ అనేది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన సాంప్రదాయం. ఇక్కడ మతాలు కులాలు ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఇతను చేసింది ఏంటి అక్కడ తప్పు అని అంటే, ఇక్కడ పూజారి గారు ఇచ్చారు మంగళసూత్రం, నేను అమ్మవారి మెడలో కట్టాను అని అన్న. సరే ఎందుకు కట్టారు అని జనంలో నుంచి క్వశ్చన్ రాగానే అతను మళ్ళీ ఏమని చెప్తున్నాడంటే, నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను హిందూ ధర్మాన్ని చాలా గౌరవిస్తాను, 15 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నాను, మరి పూజారి గారు ఇస్తేనే నేను కట్టాను కానీ నాకు ఎటువంటి దానికి సంబంధించిన విషయాలు తెలియదని. మరి నువ్వు హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేవాడిగా, మరి 15 సంవత్సరాల నుంచి మాల వేసుకున్న వ్యక్తిగా, మనం చిన్నప్పటి నుంచి కూడా సీతారాముల కళ్యాణం చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా సరే ఉన్న సాంప్రదాయం ఏంటంటే పూజారి గారు ఆ రామచంద్రుడి వారి ఆ చేతికి దాన్ని తాకించి ఆయనే స్వయంగా అమ్మవారి మెడలో ధరింపజేస్తారు. మరి ఈ విషయం ఆయనకు తెలియదా? ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి, మరి ఇంత హిందూయిజాన్ని సరే ప్రజాప్రతినిధిగా ఉంటే ఈ విషయాలు తెలియాలా అనొచ్చు. మరి ఆ విషయం తెలిసిన వ్యక్తిగా ఆయనే ప్రకటించుకున్నాడు. ఏమని? నాకు చాలా గౌరవం, హిందూ అంటే చాలా గౌరవంగా ఉంటాను, 15 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నాను అని. కానీ ఈ రోజున ఒక తప్పు చేసేసి క్షమించండి అనటం చాలా ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే ఇంక చెప్పే పనే లేదు. ప్రతి ఒక్కరు తప్పు చేయటం. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళైతే అసలు ఎవరైతే జడ్జి గారు ఉన్నారో అతన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్, నా తల నరికేయండి, నన్ను చంపేయండి, బెయిల్ రాకపోతే నేను బ్రతకను అన్నట్లుగా. వీళ్ళంతా ఒక తప్పు చేసే ఒక పని చేస్తున్నాం మనం. ఆ తప్ప ఒప్ప నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదనే విచక్షణ జ్ఞానం అనేది మనిషికి ఉంటుంది. మరి ఆ విచక్షణ జ్ఞానం అనేది లేకుండానే మనం అది చేస్తున్నామా అంటే వీళ్ళందరూ చేసినట్లుగానే కనిపిస్తున్నాయి. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు ఈ రోజున విరూపాక్షి అనే ఈ ఎమ్మెల్యే గారు చేసింది కూడా. మరి ఎందుకు మీరు ఆ విధంగా చేశారంటే సింపుల్గా అనేసాడు, పూజారి గారు ఇచ్చారు నేను చేశానని. మరి వెంటనే మనం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరిగిద్ది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి స్వామివారిని తాకించి దాన్ని అమ్మవారి మెడలో వేసేది పంతులు గారు వేస్తారు. మరి ఆ విషయం మర్చిపోయి కొత్తగా ఈయన ఈ విధంగా చేశాడంటే నిజంగా ఇతను హిందూ ఏదైతే ధర్మాన్ని ఉల్లంఘించేయటం కానివ్వండి, లేకపోతే ఎందుకు ఏ విధంగా చేశావు అన్నదానికి అతనిచ్చిన సంజాయిషి నేను గౌరవిస్తాను అనేది. అంటే అక్కడ చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, పైగా దాంట్లో ఆయన ఇచ్చాడు కాబట్టి నేను చేశానంటాం. ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయి. అతను ఇచ్చాడు నేను కట్టాను అంటున్నాడు. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందో ఎందుకు కట్టారు, ఆ విధంగా కట్టడం తప్పు కాదు కదా అన్నప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్తున్నాడు, నాకు తెలియదు ఆయన ఇచ్చాడు అనేది. అది నువ్వు ఆలోచించుకోకుండా చేశారు, అక్కడ అగౌరవం అనేది జరిగింది. మరి దానికి ప్రాయశ్చిత్తం అనేది అతను చెయ్యాలి. ఏం జరిగింది ఇప్పుడు పూజారులే చెప్తారు, ఒక విషయం జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా ఏదో ఒకటి ఉంటుంది. మరి దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఆ పూజలు నిర్వహిస్తారా ఏం చేస్తారా అనేది చూడాలి. మరి 15 సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి హిందూ సాంప్రదాయాల పట్ల ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదని చెప్పడం తప్పించుకునే ప్రయత్నమే అవుతుంది. ఇది అలా కనబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే కొంతమంది మనోభావాలు దెబ్బతీయడానికి అలా చేశాడని చెప్పి
అక్కడ స్థానిక నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటారా అంటే అక్కడ స్థానికులు అనటమే కాదు, 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళు అధికారంగా పట్టాలు చేపట్టారో అప్పటి నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా, మొన్న పాస్టర్ ప్రవీణ్ చావుని ఆ విధంగానే రచ్చ చేసేశారు. ఎక్కడా కూడా దాని గురించి వాళ్ళ సొంత ఇంట్లో భార్య తమ్ముడు కూడా వాదిస్తున్నా మీరెవ్వరూ కూడా మాట్లాడొద్దు అంటున్నా కూడా వీళ్ళు గందరగోళం చేసి ఊచకోత కోస్తాం అనే బెన్లింగం అనే అతను అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజున అతనికి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. మరి మీరంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయించాడంటే అతను చేయించేంత ఘనుడే. ఎందుకు చేయిస్తాడు అని అంటే ఇతనే చెప్తున్నాడు. ఈ రోజున వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడుతాడు అని. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ బెన్లింగ్ అనే అతను మరి హిందూ సాంప్రదాయాలనే కాదు, అతను ఎవరికి కూడా నేను దేనికి తక్కువ కాదు, బైబుల్ చేసే గుంపులే కాదు, బైబుల్ ప్రార్థనలు చేసే గుంపులే కాదు, యుద్ధాలు చేసే గుంపులు కూడా ఉన్నాయి అని మాట్లాడాడు. మరి ఈ గుంపులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు యుద్ధాలు చేయాలనుకుంటున్నారు? ఎందుకు హిందువుల్ని కించపరిచే విధంగా మాట్లాడాలనుకుంటున్నారు? హిందువుల్ని ఊచకోత కోస్తాం అనే పదం అది నార్మల్గా ఏదో చిన్నవాడు కాదండి, చాలా పెద్ద మాట అది. మరి అట్లాంటి మాటలు అనుచితంగా వీళ్ళు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి దీంట్లో కర్త క్రియగా ఎందుకుంటున్నాడంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఒడిదుడుకులు లేవు, ఇబ్బందులు లేవు, ఎట్లాంటి ఎలిగేషన్స్ లేవు. అదీగాక ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు గతంలో పరిపాలన చేసిన 5 సంవత్సరాలకు సంబంధించి ఎవ్వరు కూడా ప్రజలు వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఎన్ని ఇబ్బందులు పడినా, చంపినా, నరికినా, ఏం చేసినా కూడా ఎవ్వరు కూడా కిక్కురు మనకుండా కదిలితే కాల్ చేస్తామన్న ధోరణిలో వీళ్ళ పరిపాలన జరిగింది. మరి ఆ రోజున వాయిస్ ఇవ్వలేని వాళ్ళందరూ కూడా ఈ రోజున బయటకు వచ్చేసి ఇదిగో మాకు ఈ అన్యాయం జరిగింది, విడుదల రజనే అందుకు నిదర్శనం. అతను వచ్చేసి గతంలో ఆయన దగ్గర 2019లో డబ్బులు తీసుకుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అతనికి అర్థమైంది నాకు మంచి జరిగిద్ది, నా 2,20,00,000 రూపాయలు నాకు తిరిగి వస్తాయి కాబట్టి వెళ్ళారు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. బాబు నాకు ఈ విధంగా జరిగింది అన్యాయం, మరి మీరే రక్షించండి. దానికి సంబంధించిన ఎంక్వైరీ అంతా చేశారు, నిజానిజాలు నిగ్గు తేల్చారు, పల్లె జాషువా గారు ఒప్పుకున్నారు. మరి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నాటకాలకు తెరదీస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, హిందువుల్ని కించపరుస్తున్నారు. అలాగే ఈ రోజున బైబిల్కు సంబంధించిన కొంతమంది ఫాస్టర్లు కూడా ఇదే ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎవరికీ చెందిన వ్యక్తి కాదు, కేవలం లండన్ మందులు వేసుకొని ఇంట్లో పడుకోవటం, భారతిరెడ్డి గారు చెప్పింది చేయటం తప్పించి ఇంకేది చేసే వ్యక్తి కాదు, ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇలాంటివన్నీ కూడా జనాలను ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళ ప్రయత్నం ఉంది. మీరంటున్నట్లుగా ఈ రోజున ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, హిందువుల్ని కించపరచడానికి, హిందూ సమాజాన్ని దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఈ భయంకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్కి మృతి చెందిన విషయం మనకు తెలిసింది. అవును, దాన్ని ఎలా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారో మనం చూసాం. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ అత్యంత వేగవంతంగా ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలను బయటపెట్టిన పరిస్థితి చూసాం. ఇప్పుడు అలాగే విరూపాక్షి ఏదైతే ఆయన ఉన్నాడో ఆయన చేయకూడని తప్పు చేశాడు, దాన్ని కూడా వాళ్ళు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడాన్ని, సీతమ్మ వారి మెడలో మంగళసూత్రం వేయటం తప్పైనా ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసే రకంగా వాళ్ళు ప్రచారం మొదలుపెట్టడాన్ని, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, దాన్ని వాళ్లే ప్రచారం చేస్తూ రెచ్చగొట్టని ఎలా చూస్తారు? వాళ్ళు చేస్తుందే ఈ రోజున విద్వేషాలు రెచ్చగొట్టడం. అలాగే గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అంతర్యుద్ధాలు జరుగుతాయి అని అన్నాడు. మరి ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఒకప్పుడు నువ్వు తర్వాత మంత్రి పదవులు వెలగబెట్టి వాట్సాప్ గవర్నెన్స్ అనేది పరిచయం చేసి 2019లో జనంలో చీ అనిపించుకున్న ఈ మనిషి కూడా మరి కొత్తగా ఈ రోజున అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి అంటే నోరు జారాడు, బయటికి చెప్పేశాడు. ఆ రోజున పోలీసులు కేవలం అతన్ని విచారణకు రమ్మన్నారు. ఆ విచారణకు వచ్చిన వ్యక్తి నన్నే విచారణకు పిలుస్తారా అని చెప్పేసి ఇట్లాంటి ప్రగల్భాలు పలుకుతూ అంతర్యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. మరి ఈ రోజున సీతమ్మ వారి మేడలో ఇతను తాళిబొట్టు కట్టడం విరూపాక్ష గారు, అలాగనే మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ విషయాన్ని వీళ్ళు అసలు దాన్ని పెద్దగా క్రియేట్ చేసేసి రకరకాలుగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఎట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది వాళ్లే చేయటం, మళ్ళీ వాళ్లే ఇంకో విధంగా దాన్ని జనంలోకి తీసుకువెళ్ళటం. ఇక్కడ ద్వంద్వ వైఖరి మనం చూసాం. వక్ఫ్ భూములకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి లోక్సభలో, పార్లమెంట్లో 2 విధాలుగా ఏ విధంగా ప్రవర్తించాడు. అదే భూముల్లో సాక్షి మీడియాకు సంబంధించిన బిల్డింగ్ కట్టుకొని వాళ్ళకి ఏ విధమైన న్యాయం అన్యాయం చేశాడు అని అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమని కోరుకుంటున్నారంటే, బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ
మా జోలికి మాత్రం రావద్దు అని. కానీ ముస్లింలు ఏమనుకుంటున్నారంటే మాకు మంచి ఎదురుగి చేయలేదు, చేయాల్సిన ఇచ్చాడంటే చేసావు, అదేంటంటే వక్ఫ్ భూములకు సంబంధించిన దాంట్లో నీ బిల్డింగ్ కట్టుకొని ఇంకా అంతకు మించి ఇంకేం చేస్తావు మాకు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లాంటి రాజకీయాలు చేస్తున్నారంటే కుట్రపూరితమైన రాజకీయాలు, అంతర్ యుద్ధాలు అతను చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే దీన్ని ఎవ్వరూ కూడా క్షమించరు. అందరూ కూడా బాబు మొన్న ఎవరైతే షర్మిల గారు కోరారు అవినాష్ రెడ్డి లోపలుంటే అతను బెయిల్ రద్దు చేస్తే సునీత సేఫ్గా ఉంటుంది అని. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటున్నారంటే అవినాషే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతను బెయిల్ని రద్దు చేసి అతని మీద విచారణ జరిపించి జైల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రశాంతంగా ఉండిద్ది అని. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బెయిల్ రద్దు చేసి జైల్లో పెడితేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.